హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు విశ్వాస్ ఆర్ మ్యాథ్స్ ఛానల్. సో మనం ఈ పార్ట్లో ఏం డిస్కస్ చేద్దామంటే ఇప్పుడు మనం చెప్తాండేది జామెట్రీ పార్ట్ 4. ఈ పార్ట్ 4లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే త్రిభుజాల గురించి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా పార్ట్ 5లో చతుర్భుజాల గురించి డిస్కస్ చేద్దాం. చతుర్భుజాలు తర్వాత వృత్తాల గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పార్ట్ 6, పార్ట్ 7, పార్ట్ 8లో ఈ మూడింటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే నేను త్రిభుజాల యొక్క నిర్వచనం, త్రిభుజాల రకాలు, వాటి గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఈ పార్ట్ 4లో ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ 5లో చతుర్భుజాల యొక్క డెఫినేషను, వాటి నిర్మాణం, వాటి ధర్మాలు, వాటి గురించి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వృత్తాల గురించి కూడా ఈ పార్ట్ 5లో వస్తుంది. నెక్స్ట్ పార్ట్ 6 వీడియోలో ఏమొస్తుందంటే త్రిభుజాల ప్రాబ్లమ్స్, పార్ట్ 7లో చతుర్భుజాలు, పార్ట్ 7 పార్ట్ 8లో చతుర్భుజాలు, వృత్తాల ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా నోట్స్ రాసుకుంటాకు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము త్రిభుజాలకు సంబంధించినటువంటి నిర్వచనాలు అనేది తెలుసుకుందాం. రైట్. త్రిభుజం అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. త్రిభుజం అంటే ఏంటంటే 3 భుజాలు గల బహుభుజిని త్రిభుజం అంటారు. 3 అంటే 3 కదా, 3 భుజాలు గల బహుభుజిని మనము త్రిభుజము అంటాం. సో అదేవిధంగా టెక్స్ట్ బుక్ నిర్వచనం ప్రకారం తీసుకున్నట్లయితే సరేకియాలు కాని 3 బిందువులను కలపగా, అట్లా సరేకియాలంటే ఒకే రేఖపై ఉండవు అన్నమాట. అలా సరేకియాలు కాని 3 బిందువులను కలపగా ఏర్పడేదాన్ని త్రిభుజం అంటారు. ఇది ఒక నిర్వచనం. ఇంకొక నిర్వచనం ఉంది. 3 ఏవైనా 2 సమాంతరాలు కాని 3 రేఖాఖండాలచే ఏర్పడిన సంవృత పటాన్ని త్రిభుజం అంటాం. సో ఇక్కడ సంవృత అనే పదం వాడాను. సంవృత అంటే ఏంటంటే మనము ఈ పెన్ను ఉంది కదా, ఎత్తకోకుండా త్రిభుజం గీస్తే దాన్ని సంవృత అంటారు అనమాట. ఇలా చూడండి, త్రిభుజం ఒక సంవృత పటం అని ఎలా చెప్తాము అంటే ఇలా పెన్ను ఎత్తకోకుండా గీసాం కదా, అందుచేత దాన్ని త్రిభుజం అంటారు. సో ఈ విధంగా ఈ రేఖాగణితానికి నిర్వచనం, త్రిభుజానికి ఇదే నిర్వచనము, చతుర్భుజానికి ఇదే నిర్వచనం అంటూ ఏముండదన్నమాట. ఈ రేఖాగణితం మొత్తం ఊహాజనితం, రేఖాగణితం మొత్తం ఊహించి రాసినది అనమాట. సో కాబట్టి దీనికి పర్టికులర్గా ఇదే నిర్వచనం అంటూ ఏముండదు. ఓకేనా? రైట్. సో ఇంకొకసారి తెలుసుకుందాం. త్రిభుజం అంటే ఏంటి? 3 భుజాలు గల బహుభుజిని త్రిభుజం అంటారు. ఇది ఒక నిర్వచనం. సో 3 సమాంతరాలు కాని 3 రేఖాఖండాలను కలపగా ఏర్పడే సంవృత పటాన్ని త్రిభుజం అంటారు. రెండో నిర్వచనం. సో తర్వాత నెక్స్ట్ సరేకియాలు కాని 3 బిందువులను కలపగా ఏర్పడే సంవృత పటాన్ని త్రిభుజం అంటారు అనేది తెలుసుకున్నాం. ఇది త్రిభుజం యొక్క నిర్వచనం. ఇప్పుడు త్రిభుజం యొక్క భాగాల గురించి డిస్కస్ చేద్దాం. త్రిభుజానికి సంబంధించినటువంటి భాగాలు. సో త్రిభుజం ఇలా ఉంటుందని మనం తెలుసుకున్నాం కదా. మీరు నోట్స్లో మాటికి త్రిభుజం రాయాల్సిన అవసరం లేదు, ఊరికి ఈ సింబల్ వేస్తే సరిపోతుంది. సో దీనిని ఏమంటారంటే శీర్షాలు అంటారనమాట. అంటే ఏబిసి అనేటివి 3 శీర్షాలు. తర్వాత ఇందులో ఉన్నటువంటి వాటిని కోణాలు అంటారు. దీనిని ఏమని పలకాలి? అప్పుడు యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అని పలకాలి. ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, బీసీ ఈజ్ ఈక్వల్ టు వై, సిఏ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అనుకుంటే అవి ఆ భుజాల కొలతలు అవుతాయి. ఏబి అనేది రేఖాఖండం అనొచ్చు, భుజం అనొచ్చు. బీసీ అనేది భుజం అనొచ్చు, రేఖాఖండం అనొచ్చు. సిఏ అనేది భుజం అనొచ్చు, రేఖాఖండం అనొచ్చు. ఇవి అన్నమాట. అంటే ఏమేమి ఉన్నాయి? శీర్షాలు. శీర్షాలు ఏమేమి వచ్చాయి? ఏబిసిలు శీర్షాలు. తర్వాత భుజాలు ఏబి,
బీసీ సిఏలు ఏమవుతాయి, భుజాలు అవుతాయి. అంటే ఆ భుజాల కొలతలు ఏమిచ్చాడు, భుజాల కొలతలు తీసుకుందాం. ఇప్పుడు భుజాల కొలతలు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, బీసీ ఈజ్ ఈక్వల్ టు వై, సిఏ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అనమాట. సిఏ ఈజ్ ఈక్వల్ టు జెడ్. అంటే ఎందుకు ఇవన్నీ రాశానంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు, బీసీ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు, సిఏ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు ఎట్లా తీసుకుంటాం కదా, అవి కొలతాలు అనమాట. సో ఈ విధంగా మీకు క్లారిటీగా రావడం కోసం అలా రాశాను. తర్వాత నెక్స్ట్ కోణాలు ఏమేమి ఉన్నాయి, కోణాలు యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. సో ఇవి త్రిభుజానికి సంబంధించినటువంటి భాగాలు. ఇందులో రైట్ ఇప్పుడు ఒక వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు మీకు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. డిఎస్సి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో ఏమడుగుతాడంటే త్రిభుజంలో ఏ రెండు భుజాలు సమాంతరాలు అవుతాయా అంటాడు. త్రిభుజంలో ఏ రెండు భుజాలు సమాంతరాలు అవుతాయా అంటే కావు. త్రిభుజంలో ఏవైనా రెండు భుజాలు సమాంతరాలు అవుతాయా అంటాడు. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుంది, కావు. త్రిభుజంలో ఏవైనా రెండు భుజాలు సమాంతరాలు అవుతాయా అంటే దానికి ఆన్సరు కావు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకు కావు సార్ అంటే సమాంతరం అంటే ఏమని చెప్పాను. సో ఇలా వీటి మధ్య దూరం సమానం అయితే అవి సమాంతరం అవుతాయి. రైలు పట్టాలు ఉంటాయి, రైలు పట్టాల మధ్య రెండు ఇలా వీటి మధ్య దూరాలు అనేవి సమానంగా ఉంటాయి. ఒక పట్ట ఒకటి కొంత దూరం, ఒక దూరం ఇంకొంత దూరం పోయిన తర్వాత వేరే దూరం ఉందనుకో రైలు కింద పడుతుంది. సో కాబట్టి సమాంతరము అంటే అది, అర్థమైందా. సో అలా అనమాట. సో కాబట్టి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. త్రిభుజంలో ఏ రెండు భుజాలు సమాంతరాలు అవుతాయంటే దానికి ఆన్సర్ కావు అని చెప్పాలి. రైట్. ఇప్పుడు త్రిభుజం యొక్క రకాలు తెలుసుకుందాం. త్రిభుజం యొక్క రకాలు. త్రిభుజం యొక్క రకాలు, ఈ త్రిభుజాన్ని రెండు విధాలుగా చెప్పచ్చు. మొదటి విధం ఏం చెప్తామంటే భుజాల కొలత ఆధారంగా త్రిభుజం రకాలు చెప్తాం. రెండోది ఏం చెప్తాము అంటే కోణాల కొలత ఆధారంగా చెప్తామన్నమాట. భుజాల కొలత ఆధారంగా త్రిభుజం రకాలు తీసుకున్నట్టయితే ఫస్ట్ది సమబాహు త్రిభుజం. బాగా వినండి, సమబాహు త్రిభుజం. భుజాల కొలత ఆధారంగా త్రిభుజం రకాల్లో భాగంగా ఫస్ట్ది సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజం అంటే ఏంటంటే ఒక త్రిభుజం యొక్క మూడు భుజాల కొలతలు సమానమైతే దానిని సమబాహు త్రిభుజం అంటారు. ఒక త్రిభుజం యొక్క మూడు భుజాల కొలతలు సమానమైతే దానిని సమబాహు త్రిభుజం అంటారు. అంటే ఇలా ఏబీసీ త్రిభుజాన్ని తీసుకున్నట్టయితే ఇది 5 సెంటీమీటర్లు, ఏబీ ఈజ్ ఈక్వల్ టు 5, బీసీ ఈజ్ ఈక్వల్ టు 5, సిఏ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు. అలా ఇలా ఉందంటే దాన్ని ఏమంటారంటే సమబాహు త్రిభుజం అంటారు. సో ఆ తర్వాత ఈ సమబాహు త్రిభుజంలో ప్రతి కోణము 60 డిగ్రీలుగా ఉంటుంది. సమబాహు త్రిభుజంలో ప్రతి కోణం ఎంతంట 60 డిగ్రీలుగా ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సమబాహు త్రిభుజానికి 3 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. సౌష్ఠవం అంటే ఏంటంటే ఒకే ఆకారంగా విభజించేటువంటి దాన్ని ఏమంటారంటే సౌష్ఠవము అంటారు అనమాట. అలా ఈ సమబాహు త్రిభుజానికి 3 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. సమబాహు త్రిభుజానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? 3 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. సో చూడండి ఒకసారి, ఇది ఒక సమబాహు త్రిభుజం తీసుకున్నట్టయితే చూడండి. సో ఇలా ఒకే ఆకారంగా విభజించింది కదా. ఈ ఆకారం ఒకటేలాగా ఉంది కాబట్టి ఇది ఒక రేఖ. తర్వాత
ఇప్పుడు ఇట్లా ఇది ఒకే రకంగా ఉంది, ఇది ఒకే రకంగా ఉంది, కాబట్టి ఇప్పుడు 2 అయినాయి. నెక్స్ట్ సో ఇది ఈ విధంగా సమబాహు త్రిభుజానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయంటే 3 సౌష్ఠవ రేఖలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. సమబాహు త్రిభుజంలో ప్రతి కోణం ఎంత ఉంటుంది? 60 డిగ్రీలు ఉంటాయి. సమబాహు త్రిభుజానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? 3 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇది సమబాహు త్రిభుజం అంటే. రైట్, నెక్స్ట్ వన్ సమద్విబాహు త్రిభుజం గురించి డిస్కస్ చేద్దాం. సమద్విబాహు త్రిభుజం పేర్లోనే చూడండి, ద్వి అంటే 2. ఒక త్రిభుజం యొక్క 2 భుజాల కొలతలు సమానమైతే దానిని ఏమంటారంటే సమద్విబాహు త్రిభుజం అంటారు. అంటే ఒక త్రిభుజం యొక్క 2 భుజాల కొలతలు ఇది తీసుకో ఏబిసి. సో ఇది 5 సెంటీమీటర్లు, ఇది 5 సెంటీమీటర్లు, ఇది ఒక 4 సెంటీమీటర్లు తీసుకో. ఇలా ఉందంటే దాన్ని ఏమంటారంటే సమద్విబాహు త్రిభుజం అంటారు. ఈ సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండు కోణాలు సమానం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 55 డిగ్రీస్ ఉందనుకోండి, ఇది కూడా ఎంత ఉంటుంది? 55 డిగ్రీసే ఉంటుంది. సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండు కోణాలు ఏమవుతాయి? సమానంగా ఉంటాయి. సో అట్లా మొత్తం మీద త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. 55 55 ఎంత? 110. సో 110 అయితే మిగతాది ఎంత ఉంటుంది? 70 డిగ్రీలు ఉంటుంది. అలా అనమాట. సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండు కోణాలు అంటే ఈ కోణము సమానం అనమాట. సో ఈ పాయింట్, సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండు కోణాలు సమానము. తర్వాత నెక్స్ట్, ఈ సమద్విబాహు త్రిభుజానికి ఒకే ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది. ఈ సమద్విబాహు త్రిభుజానికి ఒకే ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది. ఈ సమద్విబాహు త్రిభుజంలో సమానం కాని భుజం ఉంది కదా, దాన్ని ఏమంటారంటే భూమి అంటారు. సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలు కాకుండా మిగిలిన భాగాన్ని ఏమంటారంటే భూమి అంటారు అనమాట. సో ఇది సమద్విబాహు త్రిభుజం అంటే. సమద్విబాహు త్రిభుజం అంటే ఏంటి? ఒక త్రిభుజంలో ఏవైనా 2 భుజాల కొలతలు సమానమైతే దాన్ని ఏమంటారు? సమద్విబాహు త్రిభుజము అంటారు. ఓకేనా? దీనికి ఒకే ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది. సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండు కోణాలు సమానంగా ఉంటాయి. సో సమానం కాని భుజాన్ని ఏమంటారు? భూమి అంటారు. దీనికి ఒకే ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది. ఇది సమద్విబాహు త్రిభుజం. తర్వాత నెక్స్ట్ లాస్ట్ వన్ విషమబాహు త్రిభుజం. విషమబాహు త్రిభుజం విషమబాహు త్రిభుజం అనొచ్చు, దీన్ని అసమబాహు త్రిభుజం అని కూడా అనొచ్చు. సో ఒక త్రిభుజంలో ఏ 2 భుజాల కొలతలు సమానం కాకపోతే, ఒక త్రిభుజంలో ఏ 2 భుజాల కొలతలు సమానం కాకపోతే దానిని విషమబాహు త్రిభుజం అంటారు. గుర్తుపెట్టుకోండి. సో ఏబిసి తీసుకుందాం. ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బీసీ, అదేవిధంగా బీసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు సిఏ. ఇలా అనమాట. మీరు నేను చెప్పేటువంటి దాన్ని నిదానంగా పాస్ పెట్టి నోట్స్ వేసుకుంటూ రాయండి. యూట్యూబ్లో మీరు చూస్తుంటారు కదా, దాన్ని కొంచెం ప్లేలిస్ట్ పాస్ పెట్టి నోట్స్ నీట్గా రాసుకోండి. సో విషమబాహు త్రిభుజం అంటే ఏంటి? ఒక త్రిభుజం యొక్క ఏ 2 భుజాల కొలతలు, ఇది ఇంపార్టెంట్ చూడండి డిఎస్సి వాళ్ళకు. ఒక త్రిభుజం యొక్క ఏ 2 భుజాల కొలతలు సమానమైతే సమద్విబాహు అంటాం. ఏ 2 భుజాలు ఏవైనా సరే 2 భుజాల కొలతలు సమానం కాకపోతే దాన్ని విషమబాహు త్రిభుజం అంటారు. లేదా ఇంకో నిర్వచనం డైరెక్ట్ చెప్పొచ్చు, 3 భుజాల కొలతలు సమానం కాని త్రిభుజాన్ని ఏమంటారంటే విషమబాహు త్రిభుజం అంటారు. దీనికి సౌష్ఠవ రేఖ ఏమి ఉండదు అనమాట. దీనికి సౌష్ఠవ రేఖ ఉండదు. సో ఇది విషమబాహు త్రిభుజం అంటే. ఓకేనా? ఇవి భుజాల కొలత ఆధారంగా త్రిభుజం రకాలు. నెక్స్ట్ లాస్ట్ వన్ కోణాల కొలత ఆధారంగా త్రిభుజం రకాలు తెలుసు. అందులో భాగంగా ఫస్ట్ది అల్పకోణ త్రిభుజం. అల్పకోణ త్రిభుజం. సో అల్పకోణ త్రిభుజం అంటే ఏంటంటే, ఒక త్రిభుజంలో 3 కోణాలు అల్పకోణాలు అయితే, ఒక త్రిభుజంలో 3 కోణాలు అల్పకోణాలు అయితే దానిని అల్పకోణ త్రిభుజం అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, అల్పకోణం అంటే మనం తెలుసుకున్నాం కదా గతంలో క్లాస్లో. సో 90 డిగ్రీల కంటే తక్కువ ఉంటే దాన్ని అల్పకోణం అంటారు. 70 ఒక 80 తీసుకో, ఎంత? 150 అవుతుంది.
సో 150 అయితే ఇంకోటి ఎంత ఉంటుంది 30 ఉంటుంది ఇలా అనమాట. ఇది అల్పకోణాలు అంటే ఒక త్రిభుజంలో 3 కోణాలు అల్పకోణాలు అయితే దాన్ని ఏమంటారు అల్పకోణ త్రిభుజం అంటారు. నెక్స్ట్ వన్ లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజం అంటే ఏంటంటే ఒక త్రిభుజంలో ఒక కోణం లంబకోణం అయితే త్రిభుజంలో ఒక కోణం లంబకోణం అయితే దానిని లంబకోణ త్రిభుజం అంటాం. ఓకేనా, త్రిభుజంలో ఒక కోణం లంబకోణం అయితే దాన్ని ఏమంటారు లంబకోణ త్రిభుజం అంటారు. సో ఇది లంబకోణ త్రిభుజం ఇలా ఉంటుంది. ఈ లంబకోణ త్రిభుజంలోనే మనం పైథాగరస్ సిద్ధాంతం వాడతాం. సో ఈ లంబకోణానికి ఎదురుగా ఉండే భుజాన్ని ఏమంటారంటే కర్ణము అంటారు. ఇక్కడ ఇది కర్ణం అవుతుంది. ఏబిసి తీసుకున్నట్టయితే ఇందులో బీసీ అనేది కర్ణం అవుతుంది. ఇది లంబకోణం, దీనికి ఎదురుగా ఉండేదాన్ని ఏమంటారు కర్ణం అంటారు. త్రిభుజంలో అతిపెద్ద భుజం కర్ణం, త్రిభుజంలో అతిపెద్ద భుజం కర్ణం అనమాట. సో ఇప్పుడు దీనికి పైథాగరస్ సిద్ధాంతం ఏమొస్తుంది, పైథాగరస్ సిద్ధాంతం ఏంటంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అనేది మనం గతంలో తెలుసుకున్నాం. పైథాగరస్ సిద్ధాంతం, పైథాగరస్ సిద్ధాంతం ఏంటి పైథాగరస్ సిద్ధాంతం, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, ఇది పైథాగరస్ సిద్ధాంతం అంటే. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ తీసుకుంటే ఇది వై ఇది జెడ్ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. దీనికి విలువలు ఇచ్చాడు అనుకుంది, విలువలు ఇచ్చినప్పుడు కర్ణం కనుక్కోమన్నప్పుడు సూత్రం ఏంటి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది రూట్ అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో ఇది పైథాగరస్ సిద్ధాంతం అంటే. పైథాగరస్ సిద్ధాంతం ఏంటి, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అవుతుంది. కర్ణం ఎక్స్ అనుకుంటే మిగిలిన భుజాలు వైజెడ్ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అయితే స్క్వేర్ అవతల పోతే రూట్ అవుతుంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది రూట్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇది లంబకోణ త్రిభుజం అంటే. లంబకోణ త్రిభుజం అంటే ఏంటి ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. త్రిభుజంలో ఒక కోణం లంబకోణం అయితే దాన్ని ఏమంటారు లంబకోణ త్రిభుజం అంటారు. లంబకోణ త్రిభుజం ఇలా ఉంటుంది. లంబకోణం ఈడు ఉంది కదా, లంబకోణానికి ఎదురుగా ఉండే భుజాన్ని ఏమంటారు కర్ణం అంటారు. త్రిభుజంలో అతిపెద్ద భుజం కర్ణము, త్రిభుజంలో అతిపెద్ద భుజం కర్ణం అవుతుంది. ఓకేనా, సో ఈ లంబకోణ త్రిభుజంలో మాత్రమే మనకు పైథాగరస్ సిద్ధాంతం వస్తుంది. పైథాగరస్ సిద్ధాంతం ఏంటి, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఓకేనా, సో ఇది లంబకోణ త్రిభుజం అంటే. నెక్స్ట్ వన్ అధిక కోణ త్రిభుజం. థర్డ్ వన్ అధిక కోణ త్రిభుజం. అధిక కోణ త్రిభుజం అంటే ఏంటంటే త్రిభుజంలో ఒక కోణం అధిక కోణం అయితే, త్రిభుజంలో ఒక కోణం అధిక కోణం అయితే దానిని అధిక కోణ త్రిభుజం అంటారు. సో త్రిభుజంలో ఒక కోణం అధిక కోణం అయితే 130 డిగ్రీస్ ఒకటి అనుకుంటే సో ఇంకోటి 20 డిగ్రీస్ అయితే ఇంకోటి 30 డిగ్రీస్ అవుతుంది. సో ఏబిసి అనుకో ఇలా. దీంట్లో ఒక కోణం అధిక కోణం కదా, సో ఇది త్రిభుజంలో ఒక కోణం అధిక కోణం అయితే దాన్ని ఏమంటారు అధిక కోణ త్రిభుజం అంటారు. సో ఇవి కోణాల కొలత ఆధారంగా త్రిభుజం రకాలు ఈ మూడు అనమాట. సో తర్వాత నెక్స్ట్ ఒకటి ఉంది కానీ అది కేవలం లంబకోణ త్రిభుజానికి అప్లికేషన్ మోడల్. ఒక లంబకోణ త్రిభుజానికి అప్లికేషన్ మోడల్ ఏంటంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం. లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటే ఏంటంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటే ఏంటంటే అది లంబకోణము మరియు సమద్విబాహు త్రిభుజము అని అర్థం అనమాట. అంటే ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం కాక మిగిలిన రెండు భుజాలు సమానమైతే దానిని లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటారు. ఇలా అనమాట. అంటే ఇది 5 సెంటీమీటర్లు ఉంటే ఇది కూడా 5 సెంటీమీటర్లు ఉంటుంది, ఇది 6 సెంటీమీటర్లు. ఇలా కర్ణం అంటే ఇదే కదా. సో లంబకోణానికి ఎదురుగా ఉండేదాన్ని కర్ణం అంటారు. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం కాక మిగిలిన రెండు భుజాలు సమానంగా ఉంటే దాన్ని ఏమంటారు లంబకోణ సమద్విబాహు త్రిభుజము అంటారు. సో దీనికి కూడా పైథాగరస్ సిద్ధాంతం వస్తుంది. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇవి ఓవరాల్గా త్రిభుజాల యొక్క రకాలు. సో ఇంకొకసారి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. త్రిభుజాలు మొత్తం మీద 2 భాగాలుగా విభజించబడతాయి. ఒకటి
భుజాల కొలత ఆధారంగా, 2 కోణాల కొలత ఆధారంగా. సో భుజాల కొలత ఆధారంగా అంటే ఫస్ట్ది సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజం అంటే ఏమని తెలుసుకున్నాం, త్రిభుజంలో 3 భుజాల కొలతలు సమానమైతే దాన్ని సమబాహు త్రిభుజం అంటారు. సమబాహు త్రిభుజంలో ప్రతి కోణం 60 డిగ్రీలుగా ఉంటుంది. సో తర్వాత దీనికి 3 సౌష్ఠవ రేఖలు ఉంటాయి అనేది తెలుసుకున్నాం అనమాట. నెక్స్ట్ వన్ సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజం అంటే ఏం తెలుసుకున్నాం, ఒక త్రిభుజంలో 2 భుజాల కొలతలు సమానమైతే దాన్ని సమద్విబాహు త్రిభుజం అంటారనేది తెలుసుకున్నాం. సమద్విబాహు త్రిభుజం ఇలా ఉంటుంది. ఈ సింబల్ ఏంటంటే 3 అంటే ఈ 3 భుజాలు సమానమని అర్థం అనమాట. ఈ సింబల్ ఏంటంటే ఇక్కడ 2 భుజాలు మాత్రమే సమానమని అర్థం అనమాట. ఈ సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండు కోణాల కొలతలు కూడా సమానం. సో ఇక్కడ ఇలా అనమాట. సో ఇది సమద్విబాహు త్రిభుజం అంటే. ఈ సమాన భుజాలు కాకుండా మిగిలిన దాన్ని ఏమంటారని తెలుసుకున్నాం, భూమి అంటారనేది తెలుసుకున్నాం. తర్వాత నెక్స్ట్ లాస్ట్ వన్ విషమబాహు త్రిభుజం గురించి తెలుసుకున్నాం. సో దీనికి ఒకే ఒక సౌష్ఠవ రేఖ ఉంటుందని తెలుసుకున్నాం సమద్విబాహు త్రిభుజంలో. దీనికైతే 3 సౌష్ఠవ రేఖలు ఉంటాయని తెలుసుకున్నాం. దీనికి సౌష్ఠవ రేఖలు ఉండవు, దీనికి సౌష్ఠవ రేఖలు ఉండవు అనమాట. సో ఏ 2 భుజాల కొలతలు సమానం కాని త్రిభుజాన్ని విషమబాహు త్రిభుజం అంటారు. 3 భుజాల కొలతలు సమానం కాకపోతే దాన్ని కూడా విషమబాహు త్రిభుజం అంటారు. 2 భుజాల కొలతలు మాత్రమే సమానమైతే దాన్ని సమద్విబాహు త్రిభుజం అంటారు. సో ఇది భుజాల కొలత ఆధారంగా త్రిభుజం రకాలు. నెక్స్ట్ కోణాల కొలత ఆధారంగా త్రిభుజం రకాలు అంటే ఏం తెలుసుకున్నాం, ఫస్ట్ది అల్పకోణ త్రిభుజం. అల్పకోణ త్రిభుజం అంటే ఏంటి, ఒక త్రిభుజంలో 3 కోణాలు అల్పకోణాలు అయితే దాన్ని అల్పకోణ త్రిభుజం అంటారని తెలుసుకున్నాం. తర్వాత నెక్స్ట్ లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజం అంటే ఏంటి, త్రిభుజంలో ఒక కోణం లంబకోణం అయితే దానిని లంబకోణ త్రిభుజం అంటారని తెలుసుకున్నాం. నెక్స్ట్ అధిక కోణ త్రిభుజం. అధిక కోణ త్రిభుజం అంటే ఏంటి, త్రిభుజంలో ఒక కోణం అధిక కోణం అయితే దాన్ని అధిక కోణ త్రిభుజం అంటారని తెలుసుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ వన్ ఒకటి అప్లికేషన్ మోడల్ చెప్పినాను. సో అదేంటంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం కాక మిగిలిన 2 భుజాలు సమానంగా ఉంటే దానిని లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటారని తెలుసుకున్నాం. సో ఇది లంబకోణ త్రిభుజం ఇది. సో ఇది లంబకోణ సమద్విబాహు త్రిభుజం. సో ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. ఇది జెడ్ తీసుకుంటే ఇది ఎక్స్, ఇది ఎక్స్ అవుతుంది ఇలా అనమాట. సో దీనికి సూత్రం ఏంటి, పైథాగరస్ సిద్ధాంతం కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇవి వీటి యొక్క నిర్వచనాలు. త్రిభుజాలకు సంబంధించి రకాలు ఇవి. నెక్స్ట్ వన్ త్రిభుజ ధర్మాలు తెలుసుకుందాం. త్రిభుజ ధర్మాలు ఏంటి సార్ త్రిభుజ ధర్మాలు అంటే చూడండి. ఫస్ట్లో ఇందులో భాగంగా త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత, 180 డిగ్రీలు. త్రిభుజంలోని 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు. తర్వాత నెక్స్ట్ ఏదైనా సరే త్రిభుజాన్ని ఎలా పడితే అలా కొలతలతో నిర్మించలేవు. సో సార్ మరి నిర్మించాలంటే రూల్ ఏంటి సార్ అంటే, ఒక త్రిభుజాన్ని నిర్మించాలంటే ఏ 2 భుజాల మొత్తము 3వ భుజం కంటే ఎక్కువగా ఉండాలి, వాటి భేదము తక్కువగా ఉండాలి. అప్పుడే మనం త్రిభుజాన్ని నిర్మించగలుగుతాం. ఓకేనా. సో త్రిభుజంలోని ఏ 2 భుజాల మొత్తము, త్రిభుజంలోని ఏ 2 భుజాల మొత్తమైనను మూడవ భుజం కంటే ఎక్కువగా ఉండాలి మరియు వాటి భేదం తక్కువగా ఉండాలి.
దీన్ని ఏమంటారంటే త్రిభుజ అసమానత్వపు నియమం అంటారు. త్రిభుజ అసమానత్వపు నియమం అంటారు. ఈ రూల్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది ఏంటి, త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత 180 డిగ్రీలు. నెక్స్ట్ రూల్ ఏంటి, త్రిభుజంలోని ఏ 2 భుజాల మొత్తమైనను మూడవ భుజం కంటే ఎక్కువగా ఉండాలి, వాటి భేదం తక్కువగా ఉండాలి, అప్పుడే నువ్వు త్రిభుజాన్ని నిర్మించగలుగుతావు. ఓకేనా, దాన్ని ఏమంటారు త్రిభుజ అసమానత్వం ఏమంటారు. చిన్న ఎగ్జాంపుల్ 7, 6, 8 ఈ కొలతలతో మనం త్రిభుజాన్ని నిర్మించగలమా అంటాడు అనమాట. అంటే సో ఈ రూల్ ప్రకారం ఏ 2 భుజాల మొత్తం అయినను మూడవ భుజం కంటే ఎక్కువగా ఉండాలి. 7 + 6 ఎంత 13, మూడవ భుజం ఏంది 8, 13 కంటే 8 పెద్దది కదా. కాబట్టి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై. రెండవ కండిషన్ ఏంటి, భేదం తక్కువగా ఉండాలంట, వీటి భేదము దానికంటే తక్కువ ఉండాలంట. 7 - 6 ఎంత 1, 1 అనేది 8 కంటే తక్కువే ఉంది కదా. కాబట్టి ఈ 2 కండిషన్లు సాటిస్ఫై అయినాయి కాబట్టి ఇలా అయితేనే నువ్వు త్రిభుజాన్ని నిర్మించగలుగుతావు, లేకపోతే నిర్మించలేవు. ఇంకో కండిషన్ చూద్దాం, 3, 8, 13 ఇది తీసుకుందాం. 3, 8, 13 ఈ కొలతలతో నువ్వు త్రిభుజాన్ని నిర్మించవచ్చునా అంటాడు. సో రూల్ ఏంటి, ఏ 2 భుజాల మొత్తం 3 + 8 ఎంత 11. 11 అనేది పెద్దది ఉండాలి, కానీ 13 పెద్దగా ఉంది. సో ఫస్ట్ కండిషన్ రాంగ్ అయిపోయింది. రెండవ కండిషన్ సో భేదం తక్కువగా ఉండాలి. 8 - 3 ఎంత 5, ఎంత ఉంది 13 ఉంది. సో 13 పెద్దది ఉందన్నమాట. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఫస్ట్ కండిషనే సాటిస్ఫై కాలేదు. 2 కండిషన్లు సాటిస్ఫై కావాలా, అప్పుడే మనము ఆ కొలతలతో త్రిభుజాన్ని నిర్మించగలము. సో ఇది త్రిభుజ అసమానత్వపు నియమం అంటే. సో తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకటి గమనిద్దాం. ఒక త్రిభుజం యొక్క బాహ్యకోణం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది త్రిభుజం ఏబిసి. ఈ ఏబిసి భుజాన్ని వీటి నుంచి వీటి వరకు పొడిగించినాం అనుకో, దాన్ని ఏమంటారంటే ఇటు బయట ఏర్పడితే దాన్ని ఏమంటారంటే బాహ్యకోణము అంటారు. ఓకేనా, బీసీ భుజాన్ని డి వరకు పొడిగిస్తే యాంగిల్ ఏసీడీని ఏమంటారంటే బాహ్యకోణం అంటారు. సో ఏసీడీ అంటే ఈ పార్ట్ అనమాట. ఇది ఏ, ఇది సి, ఇది డి. ఈ పార్ట్ని యాంగిల్ ఏసీడీ అని పలకాలి. ఓకేనా, సో ఇది బాహ్యకోణం. ఇప్పుడు ఒక రూల్ ఏంటంటే త్రిభుజం యొక్క బాహ్యకోణము దాని పక్కనే అంటి ఉన్న అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. త్రిభుజం యొక్క బాహ్యకోణము దాని పక్కనే అంటి ఉన్న అంతర కోణాల మొత్తం ఏమవుతుంది 180 డిగ్రీలు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 130 అనుకో, ఇది ఎంత అవుతుంది 50 డిగ్రీస్ అవుతుంది. ఇది ఒక రూల్ గుర్తుపెట్టుకోండి. త్రిభుజం యొక్క బాహ్యకోణము దాని పక్కనే అంటి ఉన్న అంతర కోణాల మొత్తం ఎంత 180 డిగ్రీలు. సో ఇది ఒక కండిషన్, ఇది ఒక ధర్మంగా గుర్తుపెట్టుకుందాం. తర్వాత నెక్స్ట్ త్రిభుజం యొక్క బాహ్యకోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. త్రిభుజం యొక్క బాహ్యకోణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది x ఇచ్చింటాడు, ఇది ఒక 50 ఇచ్చింటాడు, ఇది ఒక 60 ఇచ్చింటాడు. అయితే x విలువ ఎంత అంటాడు, ఈ రెండింటి మొత్తమే x అవుతుంది. 50 + 60 ఎంత 110 అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. త్రిభుజం యొక్క బాహ్యకోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. రాస్తాను, త్రిభుజం యొక్క బాహ్యకోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఈ రూల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. త్రిభుజం యొక్క బాహ్యకోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. సో త్రిభుజం యొక్క బాహ్యకోణము దాని పక్కనే అంటి ఉన్న అంతర కోణాల మొత్తం ఎంత 180 డిగ్రీలు అవుతుంది. ఇవి త్రిభుజం యొక్క ధర్మాలు. ఓకేనా, రైట్. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒక పదం డిస్కస్ చేద్దాం, స్వరూపము సర్వసమానము అనేది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చెక్ చేద్దాం. స్వరూపము అంటే ఏంటంటే ఒకే ఆకారం ఒకే రూపం. ఫర్ ఎగ్జాంపుల్
మనం ఉన్నాము, మనం వేరు, మన ఫోటో వేరు. అంటే చూసేకి కొలతల పరంగా మన ఫోటో చిన్నగా ఉంటుంది, మనం చూస్తే 6 ఫీట్స్ ఉంటాము, అదే అనమాట. సో కాబట్టి స్వరూపము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ త్రిభుజాల ఎగ్జాంపుల్ చెప్దాం. సమబాహు త్రిభుజం తీసుకుందాం. చూసేకేమో ఒకటే, ఇవి రెండు ఏమవుతాయి, సమబాహు త్రిభుజాలు అవుతాయి. కానీ సర్వసమానాలు అవుతాయా? ఇప్పుడు క్వశ్చన్, రెండు సమబాహు త్రిభుజాలు స్వరూపాలు అవుతాయా అంటే అవుతాయి. రెండు సమబాహు త్రిభుజాలు స్వరూపాలు అవుతాయా అంటే అవుతాయి. కానీ రెండు సమబాహు త్రిభుజాలు సర్వసమానాలు అవుతాయా అంటే కావు. చూడండి, ఈ రెండు సమబాహు త్రిభుజాలు సర్వసమానాలు అవుతాయంటే కావు, కానీ స్వరూపాలు మాత్రం అవుతాయి. ఈ కండిషన్ బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో స్వరూపం అంటే ఏంటి? ఒకే ఆకారం అనమాట. సర్వసమానం అంటే ఏంటి? కొలతలు సమానంగా ఉండాలి. సో అది స్వరూపము, సర్వసమానం అంటే. అలా రెండు త్రిభుజాలు సర్వసమానత్వ నియమాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. రెండు త్రిభుజాల సర్వసమానత్వ నియమాల గురించి తెలుసుకుందాం. రెండు త్రిభుజాల సర్వసమానత్వ నియమాలు. సో మనము చిన్నప్పుడు నేర్చుకుంటాం భుజము 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 అని, భూ 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 నియమం అని. రెండు త్రిభుజాలు సర్వసమానం కావాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? భుజము 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 అనే నియమం అనమాట. అంటే రెండు త్రిభుజాలు సర్వసమానాలు అవుతాయా లేదా చెప్పడానికి రెండు త్రిభుజాలను ఉదాహరణగా చూపిస్తూ చెప్పేటువంటి నియమమే భూ 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 నియమం అంటారు. అంటే ఇది ఏబిసి త్రిభుజము, ఇది పిక్యూఆర్ త్రిభుజం. ఒక త్రిభుజంలో మూడు భుజాల కొలతలు మరొక త్రిభుజం యొక్క సదృశ్య భుజాల కొలతలకు సమానమైతే ఆ రెండు త్రిభుజాలు సర్వసమానం. అంటే దీని కొలతలు 564 ఉంది, దీని కొలతలు 564 ఉంది. అంటే ఈ వేరువేరు చోట ఉండొచ్చు, కానీ ఒకటే అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో రెండు గదులు ఉన్నాయి, సపరేట్గా ఉన్నాయి. సో దాని యొక్క వైశాల్యం, పొడవు వెడల్పు అంతా ఒకటేలాగా ఉంటుంది. ఇంకో దాని పొడవు వెడల్పు ఒకటేలాగా ఉంటుంది. అంటే ఆ రెండు గదులు సమానమే కదా, అదే అనమాట. అంటే ఒక త్రిభుజం యొక్క మూడు భుజాల కొలతలు మరొక త్రిభుజం యొక్క మూడు సదృశ్య భుజాల కొలతలకు సమానమైతే ఆ రెండు త్రిభుజాలు సర్వసమానం. అప్పుడు ఈ నియమం వర్తిస్తుంది. ఏంటి ఆ నియమం? భుజము 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 అనే నియమం వర్తిస్తుంది. తర్వాత నెక్స్ట్ వన్ భూకోబు నియమం. భూకోబు నియమం ఒక త్రిభుజంలో రెండు భుజాలు వాటి మధ్య కోణం ఒక త్రిభుజంలో రెండు భుజాలు వాటి మధ్య కోణం 5, 6 తీసుకొని ఇది 30 డిగ్రీలు తీసుకోండి. మరొక త్రిభుజంలో ఇది కొంచెం పెద్దగా ఉంది, చూసేకి ఒకటేలాగా ఉండాలి. మరొక త్రిభుజంలో రెండు భుజాలు వాటి మధ్య కోణం ఇలా ఉంటే దాన్ని ఏమంటారంటే భూకోబు నియమం వర్తిస్తుంది అని చెప్తారు. అంటే ఒక త్రిభుజం యొక్క రెండు భుజాలు వాటి మధ్య కోణం ఏ విధంగా అయితే ఉంటుందో మరొక త్రిభుజంలో కూడా రెండు భుజాలు వాటి మధ్య కోణం అలానే ఉంటే ఆ రెండు త్రిభుజాలు ఏమని చెప్తాం? సర్వసమానం అంటాం. అప్పుడు ఈ నియమం వర్తిస్తుంది, భూకోబు నియమం. తర్వాత నెక్స్ట్ వన్ కోబూకో నియమం. కోబూకో నియమం రెండు కోణాలు వాటి మధ్య భుజం, సేమ్ ముందు దాని వదిలే, రెండు కోణాలు వాటి మధ్య భుజం ఏ విధంగా అయితే ఉంటుందో మరొక త్రిభుజంలో కూడా రెండు కోణాలు వాటి మధ్య భుజం అలానే ఉంటే అప్పుడు ఆ రెండు త్రిభుజాలు సమానమవుతాయి. అప్పుడు ఈ నియమం వర్తిస్తుంది, కోబూకో నియమం. తర్వాత లంకాబు నియమం. అంటే లంబకోణము కర్ణము భుజం. ఒక లంబకోణ త్రిభుజంలో
లంబకోణము, కర్ణము, భుజము ఏ విధమైనటువంటి కొలతలు ఉంటాయో మరొక లంబకోణ త్రిభుజంలో కూడా లంబకోణము, కర్ణము, భుజము అంతే కొలతలు ఉంటే అప్పుడు ఆ రెండు త్రిభుజాలు ఏమవుతాయి? సర్వసమానమవుతాయి. అప్పుడు ఈ నియమం వర్తిస్తుంది. ఓకేనా? ఈ విధంగా రెండు త్రిభుజాల సర్వసమానత్వ నియమాల గురించి మనం తెలుసుకోవచ్చు. ఏంటేంటి ఉన్నాయి? భూ నియమం, భూకోభూ నియమం, కోభూకో నియమం, లంకాభూ నియమం అనమాట. ఓకేనా? సో ఇవి రెండు త్రిభుజాల యొక్క సర్వసమానత్వ నియమాలు. నెక్స్ట్ కొన్ని టాపిక్స్ చెప్పేసి ఈ టాపిక్ క్లోజ్ చేద్దాం. ఏంటంటే త్రిదాకరణ బిందువు అనేది ఓ డిస్కస్ చేద్దాం. త్రిదాకరణ బిందువు ఏదైనా సరే ఒక రేఖాఖండాన్ని, ఇది ఒక రేఖాఖండం, ఒక రేఖాఖండాన్ని ఏదైనా బిందువు P తీసుకుందాం 2:1 నిష్పత్తిలో లేదా 1:2 నిష్పత్తిలో విభజిస్తే దాన్ని ఏమంటారంటే త్రిదాకరణ బిందువు అంటారు. చూడండి ఇది ఎక్కువ ఉన్నాయి, మొత్తం 3 బిందువులు ఉన్నాయి. 2 + 1 3 కదా. సో ఇది ఎక్కువ పార్ట్ ఉంది కాబట్టి 2 భాగాలు, ఇది తక్కువ పార్ట్ ఉంది కాబట్టి 1 భాగం, ఇది తక్కువ ఉంది కాబట్టి 1 భాగం, ఇది ఎక్కువ ఉంది కాబట్టి 2 భాగాలు. సో అదే అనమాట. ఏదైనా ఒక రేఖాఖండాన్ని ఏదైనా ఒక బిందువు 2:1 లేదా 1:2 నిష్పత్తిలో విభజిస్తే ఆ విభజించే బిందువుని ఏమంటారు? త్రిదాకరణ బిందువు అంటారు. అంటే ఇక్కడ ఏంటి? P అనేది త్రిదాకరణ బిందువు. ఓకేనా? రైట్.